దయచేసి గమనించండి. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు ఒక మాట చెప్పారు. స్వరం ఇక అది మోగబోయింది, ఇక స్వరం మనం వినలేం. ఆయన మరణించక ముందు ఒక మాట చెప్పాడు. మాట చాలా బాధాకరమైన మాట అనిపించింది నాకు. మనిషిని మనిషిలాగా చూడండి, ఒక క్రిస్టియన్ లాగా చూడొద్దు, ఒక హిందువుగా చూడొద్దు, ఒక క్రిస్టియన్గా చూడొద్దు, ముస్లిమ్స్గా చూడొద్దు అని ఆయన మాట చెప్పాడు. సత్యం చెప్తే చాలా మందికి విరోధం అయిపోతారు. సత్యం అనేది చాలా విలువైనది. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు చాలా మాట చెప్పాడు. మాటలు ఒక చివరి మాట నేను విన్నాను. ఏంటంటే మనిషిని ఎలా చూడాలన్నాడు ఆయన, మనిషిలాగా చూడాలి. మనం కొంతమంది అలాగా చూడరు. అబ్బో ప్రార్థనకి వెళ్ళిపోతున్నారా వీళ్ళు, మతం తీస్తున్నారు, మతంలోకి దిగిపోయారు అని చాలామంది ఎటకారంగా మాట్లాడతారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, దేవుని సువార్త నశించుచున్న వారికి వెరితనం అని బైబిల్ తెలియజేస్తా ఉన్నది. చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. ప్రభులోకి వెళ్ళిపోయారా, మతంలోకి వెళ్ళిపోయారా, బాప్తిసం కూడా తీసుకున్నారా, ఇప్పుడే వెళ్ళిపోయారా, నీకు ఇంకా చాలా వయసు ఉంది, తినాల్సింది తినాలి, తాగాల్సింది తాగాలి, అనిపించాలి అంటారు ఈ లోకం. కానీ ప్రభు ఏం చెప్పాడు, చూడము నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను అని ఆయన మనకు అభయం ఇచ్చాడు. నేను నీకు తోడై ఉన్నానురా, నీకెందుకు భయం? ఎవరైనా మాటని చెప్పండి, నా దేవుడు ఉన్నాడు నాకు. అలాగే దావీదు కూడా యుద్ధంలో భయపడలా. గొలియాదు రా, నా దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, యుద్ధము యెహోవాదే. దావీదు వలె మనం జయించే శక్తి కలిగి వాళ్ళమై ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ దావీదు లాంటి పట్టు మనము కూడా కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టు కలిగి ఉండాలి, విజయంలో పట్టు కలిగి ఉండాలి, చేస్తున్న పనిలో పట్టుదల ఉండాలి. మనం ఒకరికి సువార్త చెప్పే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. అలాంటి పట్టుదల వ్యక్తి ఎవరైనంటే దావీదు. 6 అడుగులున్నాడు, 6 అడుగుల మూరజానుడు ఉన్నాడు ఆయన. కానీ అయినా దేనికి ఓడిపోలా, నేను చిన్నవాడిని, నాకు ఏది సాధ్యం కాదు కదా అని అనుకోలా. దేవుడు ఎవరిని ఎన్నుకోవాలంటే వారి జీవితాన్ని చూస్తాడు. మొదటిగా 7 వ్యక్తిని చూశాడు, 6 వ్యక్తుల్ని అక్కడ ఉంచబెట్టాడు. 7వ వ్యక్తిని పొలానికి గొర్రెలు కాసుకుంటాకి వెళ్ళాడు ఆ యొక్క దావీదు. వీళ్ళందరినీ చూశాడు. ఆయన ఎవరైనంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగి ఉన్న దేవుడు. ఆయన వీళ్ళందరి హృదయాలు మనుషులు పై రూపం చూస్తారు, కానీ నా దేవుడు నా అంతరంగముని చూస్తాడు అని నీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన చూసినప్పుడు వారి హృదయాలు పోగాల, ఆయన పై రూపాలు పోగాల. కానీ ఆయనకి ఎవరు నచ్చారంటే ఆ గొర్రెల కాపురైన దావీదు మనసు ఆ దేవునికి నచ్చింది. అందుకే ఆయన ఒక అభయం ఇచ్చాడు,
ఏంటి అని అంటే, దావీదు నా హృదయాన సారుడు. బైబిల్ చాలా స్పష్టమైన మాటలు మనకి తెలియజేస్తా ఉన్నది. దావీదు యొక్క జీవితం చాలా బలమైనది. దావీదు జీవితంలో అనేక కార్యాలు జరిగించాడు నా దేవుడు. అలాంటి పట్టు మనకు కలిగి ఉండాలి. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్ లేఖనంలో మనం చూడగలిగితే, యాకోబు ప్రార్థన చేయడంలో పట్టు కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి నుంచున్నది. యాకోబు వదులు, నేను వెళ్ళిపోతా, యాకోబు వదులు, నేను వెళ్ళిపోతా అని యాకోబుని అడిగింది దేవదూత. ఆయన ప్రార్థన విడవలేదు. దేవదూత ఆయన తొడ కాలు కూటి మీద తన్నాడు. ఎందుకంటే ప్రార్థనలో అంత శక్తి, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి కూడా ఎలా ఉంటుందంటే, ఇది కూడా అలాంటి శక్తి అయి ఉన్నది. ప్రార్థన పట్టు కలిగినది. మనం చూడండి, పట్టు అంటే చాలా రకరకాలుగా చూస్తాం. ఉడుం పట్టు ఉంటుంది కదా, ఆ కొండల పైకి వేసేసి తాడు వేసేస్తే పైకి ఆ ఉడుము పట్టుకుంటుంది అన్నమాట. అప్పుడు వీళ్ళు లోయలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఆ తాడు పట్టుకుని ఎక్కుతారు. అంటే ఆ ఉడుముకున్న పట్టు యాకోబుకుంది, 2 దావీదు జీవితంలో ఉంది. అలాంటి పట్టు కలిగి మనం జీవిస్తే ఎందుకు రోగాలు ఉంటాయి, ఎందుకు సమస్యలు, ఎందుకు రోగాలు, ఎందుకు దరిద్రత? చూడండి, గమనించండి. ఆయన పట్టు కలిగిన వ్యక్తి. నేను కూడా ఆ మాట మీకు నేను అలాంటి పట్టు కలిగి జీవిస్తే మనం కూడా ఆశీర్వాదానికి కారకుడు అవుతాడు. దేవుని ఆశీర్వాదం కావాలంటే ఇలాంటి పనులు మనం చేయక తప్పదు. ఊరికే విజయం రాలా దావీదు జీవితంలో, ఊరికే విజయం రాలా యాకోబు జీవితంలో. ఆయన ఎంతో కష్టపడితే గాని అలాంటి విజయం పడుకున్నాడు. మనం కూడా ఎంత కష్టమైన పనులు కూడా మనం చేస్తేనే మనకు విజయం. ఎలాంటి పరిస్థితుల్లో సరే అదే మనకు విజయం. పాస్టర్ ప్రవీణ్ గారు మాట నాకు చాలా హృదయానికి నచ్చింది. కానీ ఇక స్వరం మనం వినలేము. నా యొక్క స్పందన ఏంటి అంటే, పాస్టర్ ప్రవీణ్ గారిపై నా యొక్క స్పందన ఇదే: సత్యం ఎన్నటికీ దాగదు. అసత్యం దాగితో తెలియదు కానీ సత్యం ఎన్నటికీ దాగదు. సత్యం ఎలాంటిదంటే నిప్పు లాంటిది. సత్యం పొగైతే ఆరిపోద్ది, కాసేపుకి ఆగిపోద్ది, కానీ సత్యం ఎప్పుడు వెలుగుతూనే ఉన్నది. ఒక మాట చెప్తా, కొవ్వొత్తు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, క్రిస్టియన్ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, ముస్లిం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అలాంటి కొవ్వొత్తు వెలుగుతూనే ఉంటే చాలా మంది ప్రజలు వస్తారు. కొవ్వొత్తి చాలా చిన్నది అయినా సరే అది మనకి వెలుగునిస్తుంది. ఆ కొవ్వొత్తి జీవితం లాంటి మన జీవితం కూడా ఉంటే మన జీవితం చాలా బ్లెస్సెడ్ అంటే ఆశీర్వాదం. నేను దేవుని మాట చెప్పాలని నాకు అనిపించింది. ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఎంతమంది అయితే విన్నారో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే మాట నేను చాలా సువార్త గాయకుడిని. కొన్ని పాటలు పాడతాను.
దయచేసి ఈ మాటలు గమనించండి. గాడ్ బ్లెస్ యూ.